టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల్చెరువు మండలం వేపూరు కోట దగ్గరలో ఉన్నటువంటి రైతు ఎవరైతే బాలాజీ, అదేవిధంగా మూగి రవి, వీరిద్దరూ దాదాపుగా 7 ఎకరాల్లో కర్బూజా అయితే సాగు చేయడం అయితే జరిగింది. అంటే సాగు చేసినటువంటి పంట పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా ఆ రైతు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అంటే దాదాపుగా 1, 2, 3, 4, 5 కాయలు మనం ఇక్కడైతే కోయడం అయితే జరిగింది. మొత్తం ఇది ఏదైతే పార్ట్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఈ వైరస్కి కారణమయ్యి వైరస్ సోకడం వల్ల వ్యాపారులు ఎవరు కూడా కొనలేదని చెప్పేసి కూడా రైతు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే వ్యాపారస్తులు దూరం నుంచి రాకపోవడం కూడా దీనికి ఒక ముఖ్య కారణం అనమాట. ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి లాభాలు ఆశించే ఎవరైనా కానీ పంట పెడతారు. అదేవిధంగా ఈ రైతు కూడా ఇక్కడ ఈ యొక్క సీజన్లో ఖచ్చితంగా ఈ యొక్క పంట యొక్క దిగుబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన కోరుకొని ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఆయన కోరుకున్నట్టుగానే దిగుబడి అయితే వచ్చింది. కానీ ఇక్కడ వైరస్ బారిన పడి ఇక్కడ కాయ చూసారా, మొత్తం అంతా బూజుగా మొత్తం మారినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అంటే ఈ యొక్క పంట గురించి పూర్తి వివరాలు, ఎన్ని ఎకరాలు వేశారు, ఏ మందులు వాడారు, ఎలాంటి దిగుబడి వచ్చింది, అంటే ఎందుకు వ్యాపారస్తులు రాలేదు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా రైతు రవి అదేవిధంగా బాలాజీని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు రవిచంద్ర. ఈసారి వచ్చేసింది మొత్తం కలింగర. మామూలుగా ఈ టైంలో మొత్తం ఈ ఏరియాలో కలింగర ఎక్కువ వేస్తారు. కానీ ఈసారి ఎందుకు పంటలు ఫెయిల్యూర్ అయినాయి. ఎందుకైనాయి అంటే వర్షాలు ఒక ఎఫెక్టు. వర్షాలతో ఎంత మందులు కొట్టినా కానీ ఈ వైరస్ అనేదాన్ని కంట్రోల్ చేయలేకపోయి అన్ని కాయలన్నీ ఈ విధంగా గడ్డలు కట్టి ఏమనే మాత్రమో ఇవి వ్యాపారస్తులకు పనికిరాదు. బయట వాళ్ళు తీసుకుపోవడానికి కూడా రేట్ ఈసారి ఉండదంటే 12 రూపాయలు 11 రూపాయలు రేటు ఉండదంటే కూడా ఎందుకు ఉండదంటే ఈ కాయ క్వాలిటీ రావట్లేదు కాబట్టి, ఎక్కువ ఈల్డింగ్ రావట్లేదు ఈసారి. అందుకే చాలామంది రైతులు చాలా నష్టపోయినారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో ఎప్పుడైతే జనవరి నుంచి మార్చి ఏప్రిల్లో ఈ వాటర్ మిలన్ ఎక్కువ తింటారు కాబట్టి అందులో బయట కూడా ఎక్కువ సేల్స్ పోతుంది. ఇది బయట రాష్ట్రాలకు పోతుంది. అందువల్ల దీనికి మంచి డిమాండ్ ఉంటుందనేసి ఈ సౌరాష్ట్రాల్లో ఎక్కువ తింటారు కాబట్టి ఇక్కడ ఈ పంట వేసేదానికి ఈసారి భారీ పెట్టుబడులు పెట్టి ఎకరాలు వేస్తే లాస్ట్కు వైరస్ వచ్చి ఈసారి చాలామంది రైతులందరూ కూడా మొదట్లోనే పెరిగేసినారు. ఎందుకు ఇవి బతికినా కానీ లాస్ట్ వరకు వచ్చినా కానీ ఈ పెట్టుబడి పెట్టలేం కాబట్టి పెరిగేసి వేరే పంట అయినా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే దీంట్లో మళ్ళీ వేరే పంట అయినా పెట్టుకునేకి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మొత్తం రైతులందరూ కూడా పెరిగేయడం జరిగింది. అంటే ఈ వైరస్ మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించగలరా? స్టార్టింగ్ స్టేజ్లో అంటే గుర్తించలేం. పూత పిండి తరువాత 45 డేస్ 55 డేస్ లోపల తెలిసిపోతుంది మనకి. అప్పుడు తెలుస్తుంది అసలైన ఏమిరా ఇది వైరస్ అంటే ఎట్లుంటుంది అనేది. అంతవరకు క్లియర్గానే ఉంటుంది. ఒకవేళ వర్షాలు ఎక్కువ పడినా కానీ ఒక సూరి 35 రోజుల్లో పోత వస్తుంది, 45 రోజుల్లో వస్తుంది, 55 రోజులు వస్తుంది. 55 రోజుల్లో వచ్చిందంటే లాస్ట్ వరకు తీగ అనేది నిలబడదు. తీగ నిలబడకపోతే వచ్చి కొనేవాళ్ళు కూడా కొనరు వ్యాపారస్తులు. ఈ చూడు ఈ విధంగా వదిలేసినాం కాయలు తోట నిండా. ఎందుకు వదిలేసినామంటే తీగ చనిపోతుంది. ఆ వైరస్ వల్ల వేరే వ్యాపారస్తులు వచ్చి కొనేదానికి ఆస్కారం లేదు. నా పేరు ఎం బాలాజీ, వేపూరుకోట పంచాయతీ, మొలకల్చెరువు మండలం, తంబాలపల్లి తాలూకా. నేను 4 ఎకరాల వాటర్ మిలన్ సాగు చేశాను. ఈ 4 ఎకరాలకు గాను నాకు 5 లక్షల రూపాయలు పెట్టుబడి అయినది. 5 లక్షల రూపాయల పెట్టుబడితో ఈసారి ప్రకృతి సహకరించక అధిక వర్షాలు, మంచు వల్ల ఈ మంచు కారణంగా అధిక దిగుబడి తీసుకోలేకపోయాము. ఈ అధిక దిగుబడి తీసుకోలేకపోయినందున నాలాగే చాలామంది రైతులు మంచి ధరలు ఆశించి చాలామంది రైతులు ఈసారి వాటర్ మిలన్ సాగు చేయడం జరిగింది. ఈ వాటర్ మిలన్ సాగు చేస్తే రైతులకు ఆశించినంతగా రాకపోవడం వల్ల రైతులు ఎక్కువ ఈసారి నష్టపోయారు. అలాగే నాకు ఇప్పుడు మొదటి కోతకు కలిసి 5 లక్షల రూపాయలకు గాను 1 లక్ష రూపాయలు నాకు వచ్చింది. 4 లక్షల రూపాయలు లాస్లో ఉన్నాను. అలాగే ఈ విత్తనాలు కూడా ఈసారి క్వాలిటీ లేకపోవడం వల్ల నాసిరకం విత్తనాల కారణంగా దిగుబడి రాలేదు. అందుకోసం అనేసి రైతులు చాలా నష్టపోయారు. ఈసారి అధిక తెగుళ్ళు, ప్రకృతి కారణం, అధిక వర్షాలు, మంచు కారణంగా చాలా రైతులు నష్టపోయారు. వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ ఛానల్ తరపున వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ వ్యవసాయ అధికారులు దీనిపై సమీక్ష జరిపి ప్రభుత్వం నుంచి ఏదైనా రైతులకు సహాయం జరిగేలా చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ ప్రభుత్వం నాసిరకం విత్తనాలు, నాసిరకం మందులు దానిపై కూడా చర్యలు తీసుకొని అలాంటివి మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకుంటుందని ఈ ప్రభుత్వాన్ని
కోరుకుంటున్నాను.